గ్రహింపజాలునా వేదాల వాణితో. అది పల్లవి. శంకర శంకించకురా, శంకర శంకించకురా, విషపునాగులను శంకనెత్తుకుని నిలకడ లేని గంగనేలి ఏ వంక లేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిగా సేవించుకుందురు. అదంతా స్వరానికి రాసిన సాహిత్యం. అలా చిన్న చిన్న షార్ట్ పేజెస్ నుంచి లాంగ్ పేజెస్ దాకా అది పాడేటప్పుడు కూడా చివరికి వచ్చి మామూలుగా మీకు ఫినిష్ ఇచ్చేస్తారని చెప్తాం కదా, మనకి తెలిసిపోతుంది ఇక్కడ ఫినిష్ ఇచ్చేస్తాం, ఫరన్ ఇచ్చేస్తాం. అది కావాలని చేయించుకున్నదే. నేను అయిపోయింది అనిపించేసి నేను ఒకటే, మా కొన్ని పదాలు ఉంటాయి డాన్స్ చేసేటప్పుడు పద్మా సుబ్రహ్మణ్యం స్టెప్ అని, ఇట్లాగే పర్వీన్ సుల్తాన్ అలాగే వెళ్ళిపోవాలి, నువ్వు ఎక్కడికో వెళ్ళిపో, అది ఏమంటారో మీరు దాన్ని, ఆ స్థాయిని వెళ్ళిపోవట్లా. వాళ్ళు అయిపోయింది అనుకుంటారు, వాళ్ళు అది ఫినిష్ చేస్తారు, కానీ ఇంకా ఉందిగా ఉంది అనుకుని వాయించాలి, అది చెప్పి చేసినది. దే ఆర్ నాట్. సో ఇది స్వరానికి రాసిన సాహిత్యం, స్వరానికి రాసిన సాహిత్యం, స్వర సాహిత్యం అబద్ధం సాహిత్యం కాకుండా స్వర సాహిత్యం. ఈ ప్రశ్న మీ ఇరువురికి వేదలుచుకున్నాను. సిరివెన్నెల తొలి చిత్రంలోనే పరాకాష్ఠని ఇద్దరు చూశారు, అంటే ఇద్దరి అసోసియేషన్తో వచ్చే ఏం రావచ్చు అని సింగిల్ కార్డ్ మీరు రాయడం అని. ఆ తర్వాత మరి అంత పరాకాష్ఠ ఏ సినిమాల్లో అటువంటి ఒక అనుభూతి కలిగింది? అది నన్నే వేయాల్సిన ప్రశ్న, వారిని కాదు. వారిగా తొలి చిత్రం కాదు కదా, నాకు తొలి చిత్రం. అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో నాకు వారి కాంబినేషన్లో చేసిన ప్రతి సినిమా కూడా ఒక అత్యద్భుతమైన శిఖరాన్ని అధిరోహించిన సంతృప్తి ఇచ్చింది. ప్రతి సినిమా కూడా రేపైన వెంటనే ఇంకా ఇందాక చెప్తా దైవికమైన నిర్ణయం. నేను మొదటి పాట విధాత తలపను రికార్డింగ్ అని. నేను అసలు సినిమా పాట రాయడం అనేది నాకు తెలుసని కూడా నాకు తెలియదు. నేను బేసిక్గా కవిని, పైగా నాది చాలా స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. అందువల్ల నాకు ఈ ప్రణయ గీతాలు రాయటం, ఈ కాలేజీలు ఇవేం తెలియదు. నా వ్యవహారం అంతా ఎంతసేపు కవిత్వము. ఇంకే ఒకవేళ పాటలు ఏమైనా రాస్తే దేశభక్తితో, లేకపోతే ఫిలసాఫికల్ సాంగ్స్, ఇందాక వినిపించిన పాటలు అలాంటివి. మొదటి పాట అక్కడ రికార్డు అయితే మీరు చాలా రాయగలరని వాళ్ళు చెప్తే నేను పెద్ద నమ్మలే. కానీ ఏడాది తిరిగేసరికి కరెక్ట్గా ఏడాది అవ్వలేదు, 100వ పాట శ్రీ శారదాంబ నమోస్తుతే శృతిలైన్లో. ఎంత విచిత్రమైన కోయిన్సిడెంట్ అంటే 100th సాంగ్ విదిన్ 1 year శ్రీ శారదాంబ నమోస్తుతే శృతికి. అలాగా ప్రతిదీ ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణతో జరిగింది. శ్రీ శారదాంబ నమోస్తుతే బాలుగారు కూడా అన్నారు కదా, అందుకనే ఆయన్ని బాలుగారిని ఎప్పుడు ఎందుకు తెలుసుకుంటానంటే అది ఒక అమోఘ ఆశీర్వచనం లాగా. ఒక ఏడాది పూర్తి అవ్వలేదు, 100 పాటలు అయిపోవడంతో పాటు మళ్ళీ 100వ పాట అది కూడా కాకతాళీయంగా జరిగింది. సిరివెన్నెల రిలీజ్ అయింది కూడా May 20th నా పుట్టినరోజు రిలీజ్ అయింది. ఇన్ని వింతలు. ఇంకా తర్వాత రాను స్వర్ణకమలం కానీ, ఇవి ఆపద్బాంధవులు కానీ, ముఖ్యంగా స్వర్ణకమలం, ఆ కథ అంటే నాకు ఒక రకమైన పిచ్చి వ్యామోహం. ఎందుకనంటే విశ్వనాథ్ గారి కథలు అంటే నాట్యము, సంగీతం అని మాత్రమే అనుకోకండి. ఒక క్యాన్వాస్, ఆయిల్ పెయింటింగ్ ఒక క్యాన్వాసు, వాటర్ పెయింటింగ్ ఒక రకమైన క్యాన్వాసు వాడతాం. క్యాన్వాస్ ఒకటే వాడుతున్నావు కాబట్టి నువ్వు వేసిన సినిమాలు అన్ని చిత్రాలన్నీ ఒకటే అంటే అట్లాగో ఆయన ప్రతి కథకి ఇంకో కథకి చాలా తేడా ఉంటుంది. ఆయన ఎంచుకున్న నేపథ్యం, పాత్రలతో మసలేని నేపథ్యం ఒకలా కనిపించవచ్చు. ఒక పల్లెటూరులో జీవిస్తున్నంత మాత్రం అందరి జీవితాలు ఒకటే కాదు. పల్లెటూరులో 200 గడప ఉంటే 200 గడప కథలు ఉన్నాయి. ఆ స్వర్ణకమలం అనేటువంటి కథ ఇప్పుడు సిరివెన్నెల తీసుకుంటే అది ఒక రకమైనటువంటి భావుకథ, అంటే ఒక ప్రయాణంలో ఉన్నత స్థాయికి చెందినటువంటి మానవీయమైనటువంటి చింతన సంబంధించింది. ఇది ప్రాథమిక స్థాయిలో ఉండవలసినటువంటి, అంటే అది MA PhD అయితే ఇది LKG స్టాండర్డ్. నువ్వు ఎక్కడ మొదలు పెడితే జీవితాన్ని చూడటాన్ని, ఎలా ఏ పాఠంతో మొదలు పెడితే ఎక్కడికి చేస్తావని చెప్పడానికి కొంచెం క్రానలాజికల్ అది తిరగబడింది. అంటే ముందర స్వర్ణకమలం రావాలి, తర్వాత సిరివెన్నెల రావాలి, బట్ స్వర్ణకమలం వచ్చింది. ఆ వయసులో ఈ మోడర్న్ 20th century 21st centuryలో ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఆ జీవితం అంతే తప్ప, మా తాతలు వేదం చదువుకున్నారు, సంస్కృత పండితులు, నన్ను కూడా సంస్కృతం చదువుకో, నువ్వు కూడా పూజారిగా బతుకు, లేదు నేను నాట్యాచార్యుడిని, నువ్వు కూడా నాట్యం చేసుకో. అది కూడా ఆ థీమ్ చెప్పడం చాలా కష్టమైంది అయిపోయింది. ఎందుకంటే దాంట్లో రుచి ఏమిటో, ఇది ఉంది, ఈ రుచి ఉంది, మన ప్రాచీన కళల్లో ఈ రుచి ఉంది అని చెప్పడం అనేది చాలా కష్టం. అబ్స్ట్రాక్ట్. అందులో
ఆ భానుప్రియ యొక్క క్యారెక్టర్ సార్, ఈ అమ్మాయి క్యాలెస్నెస్ అనాలా లేకపోతే లెక్కలేనితనం, పౌడర్ వేసుకుంటుంది. అవును, అన్ని అది శిల్ప నిర్మాణం అలాగే జరుగుతుంది. మరి అది ఆ క్యారెక్టర్ బిగినింగ్ లోనే అమ్మాయి నడవడికి ఇది ఇట్లాంటి టైపు. 90% ఆఫ్ ది గర్ల్స్ అట్లాగే ఉంటారు మామూలుగా. అంత ఆ స్పీడు, ఆ ఉత్సాహం, ఇది అట్లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు పొద్దున గజ్జలు కట్టుకో, యూపాడు, క్లియర్ కట్ గా చెప్తున్నా. నాకేం డిగ్రీలా బొగ్రీలా, నీకేమో దొరుకుతాడు, ఎవడో దొరకపోడు, దొరుకుతాడులే అంటుంది. కాబట్టి అట్లా అమ్మాయి మాట్లాడేటప్పుడు మీరు గమనించాల్సింది, ఇప్పుడు రచయిత కథ రాసిన తానెంత ఇన్వాల్వ్ అవ్వాలి, పాత్ర ఎంతలోకి రావాలి, ఇది రచయిత చేయాల్సిన పని. సినిమాలో కథ రచయిత కూడా మామూలు కథ రచయిత వ్యాఖ్యానం చేసేటప్పుడు రచయిత తాను వచ్చేంత వరకు గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి ఇలా మాట్లాడుకుంటాము. మాట్లాడేటువంటి మనం సహజంగా ఏం మాట్లాడతాం అదే మాట్లాడుతూ అవసరమైనప్పుడు తాను వచ్చి కామెంటరీ చేయాలి. అలా కామెంటరీ చేసేటప్పుడు ఎంత సైలెన్స్తో చేస్తే సైలెన్స్ ఇస్ మోర్ ఎలక్వెంట్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు అందువల్ల మీరు చూడండి, అమ్మాయి నీకు దొరకపోవడం ఎవడో ఒకటి, నాకు ఎన్ని రోజు మన ఇంట్లో మాట్లాడుకునే మాట. కానీ ఆయన చూపించిన సైలెన్స్ మీరు చూస్తే ఆ అమ్మాయి ఆ తాలూకు ఆ నిర్లక్ష్యం, ఆ కేర్లెస్నెస్ దగ్గర నుంచి ఆ పొందికతనం, ఇదంతా రచయిత తాలూకు కామెంటరీ. ఎక్కడ ఒక్క వాక్యం కూడా ఉండదు, ఒక్క వాక్య శబ్దం కూడా ఉండదు. ఆ అమ్మాయి ఇంత కుదురుగా లేవే అని ఇంకొక క్యారెక్టర్ అనిపించలేదు, కుదురుగా లేవేమి అన్నమాట అనిపించలేదు. దృశ్య కావ్యం అది. ఏనుగు వెళుతుంటే కింద ఏనుగు అని సబ్ టైటిల్ రాయకర్లా, అలాగా ప్రతి ఒక చూపులో ఆ అమ్మాయి కళ్ళు ఎలా తిప్పుకుంటా వగలబోతుంటే మనకు అన్ని ప్రతి క్షణంలో అమ్మాయి క్యారెక్టర్ వాల్యూమ్స్ మాట్లాడుతుంది. ఇది ముఖ్యంగా విశ్వనాథ్ గారి మేకింగ్లో, శైలిలో ఉన్నటువంటి ప్రత్యేకత. సో ఒక రచయిత బాధ్యత చెప్తుందంటే, దర్శకుడు అంటే చూసేవాడు, అది మనం తెర మీద రాస్తున్న రచన, దార్శనికుడు ఎంతవరకు పాత్ర మాట్లాడాలి, ఆ పాత్ర తాలూకు భావాన్ని ఎంతవరకు వ్యాఖ్యానం చేయాలి, ఆ వ్యాఖ్యానం ఎంత సైలెంట్గా చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు. ఆయన సైలెంట్ చేయాల్సిన ప్రతిసారి రెండే విధాలుగా చేస్తారు. ఒకటి తన తాలూకు సైలెన్స్తో చేస్తారు, రెండు కవిత్వంతో చేస్తారు. ఇప్పుడు అందెల రావు మీద పదములది, అది ఆ సినిమా తాలూకు థీమ్ అంతటిని కూడా సమరైజ్ చేసి చెప్తుంది. నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పని ఇప్పటికీ నువ్వు ఏం విలువ ఆపాదించావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ పనికి ఇంట్రిన్సిక్గా ఒక వాల్యూ అంటూ ఉండదు. గొప్ప పని కానీ తక్కువ పని కానీ దానిదైనటువంటి ఇంట్రిన్సిక్ వాల్యూ. డ్రైవింగ్ చాలా మీన్ జాబా, చాలా గొప్ప ఉన్నతమైన జాబా, ఎట్లా చెబుతారు? సో బెంజిగారు జీతాన్ని పెట్టుకుంటే వాడికి ఒక యూనిఫామ్ కట్టి వాడు ఇట్లా అనకపోతే వాడికి కోపం వచ్చేసి వాడు కూడా ఇలా ఉండిపోయి చాలా ఆబ్సిక్యూస్గా ఉండి చాలా ఒక రకమైన నీచమైన మీన్ జాబ్లా కనిపిస్తుంది. అదే బెంజిగారు కొనుక్కొని సొంత డ్రైవ్ చేసుకుంటుంటే మనం వెనకాల కూర్చుంటే దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి అని డైరెక్ట్గా చెప్పారు. అదే డ్రైవింగ్ చేసిన వాడు రేసులో రిగ్గి షుమాకర్ అయ్యి ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళి ఒకనొక ఈవెంట్, ప్రపంచంలో ఒకడు మాత్రమే చేయగలిగిన ఈవెంట్. ముగ్గురు చేస్తుంది డ్రైవింగ్ పని. సో ఏ పని చేస్తున్నావు కాదు, నువ్వు టీచర్గా పని చేస్తున్నావు, జీతానికి పని చేస్తున్నావా, నువ్వు గురువు అయ్యే అవకాశం అక్కడే ఉంది, నౌకరు అయ్యే అవకాశం కూడా అక్కడే ఉంది. నౌకరీ చేస్తున్నావా, గురువు అవుతున్నావా అన్నది ఆ పనికి నువ్వు ఆపాదించే వాల్యూ పడుతుంది. సో ఇక్కడ నువ్వు నీ తండ్రిని కేవలం గజ్జలు కట్టుకుని రోడ్డు పక్కన రామదాసు గారిని పడుకుంటూ ఉంటే జోలిపరుచుకొని భిక్ష వేసేవాడి కోసం ఎదురు చూస్తున్న యాచకుడిలా నీ దృష్టిలో ఉన్నాడు తండ్రి. కానీ ఆయన దాన్ని భక్తి కోసం ఎప్పుడు గడపలేదు దాన్ని. అసలు ఆయన అది గడుపుతుంటే ఎవరు చూశారో ఎవరు చప్పట్లు కొట్టారో కూడా ఆయన చూడలేదు. తను వృద్ధుడైపోయాడు, హృద్రోగం ఉంది, తను అంత ఉద్ధృతితోటి అంత ఆరభటి వృతంతో చేయకూడదు నృత్యం అని తెలిసి శరీరం పర్మిట్ అది కూడా తెలియదు దానికి. అందులో వెళ్ళిపోతాడు, అంత ఇన్వాల్వ్ అయిపోతాడు. అలా ఇన్వాల్వ్ అయిపోయే స్థితిని ఆ అమ్మాయి అనుభవంలోకి ఏ విధంగా తెచ్చుకుంటే చేసే పని చెమట వాసనని సుగంధంగా ఎలా అనిపింపజేస్తుందని పరిణామ ప్రక్రియను చూపించడానికి పరాకాష్ఠగా పాట రాసినప్పుడు నువ్వు ఇప్పుడు నాట్యమైన ఒక పనే చేస్తే నీ శరీరపు కదలిక కాదు, కదలికంటే చైతన్యం, మొత్తం ఈ చరాచర జగత్ అంతా కూడా మొత్తం ఈ చైతన్యం అంతా కూడా జగత్ అంతా ఉంది. నీ మువ్వలు ఉరుముల సవ్వళ్ళు అయితే మామూలు కట్టుకుంటే యాంక్లెట్ బెల్స్ కాదు, అవి కనుక అంటే ఒకేసారి కంపారిజన్ అవుతుంది. వర్షాకాలానికి నీ తలుపు శరీరానికి ఒకేసారి మువ్వలు ఉరుములైనవి, మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు నీ తాలూకు మేని మెలికలు, అస్తభంగములు, అస్తభంగ ఇవి ఉంటాయి. ఇవి చేసేటప్పుడు
మెలిక ఎలా తిరుగుతుంది, మెరుపు ఎలా ఉంటుందో నీ మెలిక ఎలా అవుతుంది, నువ్వే ఒక మెరుపు తీగ అవుతావు, నీ మువ్వ ఉరుము అవుతుంది. మువ్వలు ఉరుముల సబ్బడులై మెలికలు మెరపుల మెలకువలై మేలు హర్షావర్షమేఘమై ఆనందాన్ని కురిసేటువంటి వర్షమేఘం అయిపోతుంది నీ శరీరం మొత్తం అంతా. అక్కడి నుంచి పడుతున్న చెమట బిందువులు కాదు, ఆనందం. ఆనందం అంటే సచ్చిదానంద స్వరూప స్థితి. నేను వర్షామేఘమై మేలి విసురు వాయువేగమై, వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షాన్ని రెచ్చగొట్టడానికి వీలుగా వచ్చేసిన వాళ్ళని ఆ గాలిని, ఆ వేణి విసురు, ఆ జడాలు వెళుతుంటే ఆ గాలి అలా వేగమై వేణి వాయువేగమై అంగభంగిమలు గంగ పొంగులై. ఎన్ని రకాలుగా గంగ పొంగుతుంది, కళ్ళు మూసుకుంటే మన కంటికి ఎదురుకుండా కనబడుతుంది. సో నీ తన ప్రతి భంగిమలోనూ అంగభంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై. కేవలం రంగుని విడిగా చూస్తే రంగే కనిపిస్తుంది, దాన్ని ఒక పోహళింపు చేస్తే ఒక అనుభూతి కలుగుతుంది. అలాగే ప్రతిభావం, రసాన్ని పలికించడానికి నువ్వు ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, హావభావములు అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై. ఇలా గనక నువ్వు లాస్యం చేస్తుంటే ఇప్పటి వరకు విన్న మాటలన్నీ కూడా వినండి, చూస్తే అన్ని సున్నితమైన పదాలు అయి ఉంటాయి, హార్ష్ వర్డింగ్స్ ఉండవు ఇందులో.